గో ఎహెడ్, ఐఎమ్ విత్ యూ. డ్రగ్స్ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయండి, ఎవరిని వదిలిపెట్టొద్దు అంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. ఏ సమస్య వచ్చినా తాను చూసుకుంటానని, వెనుకంజ వేయవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసును బయటకు తీయడమే కాకుండా దానిని పర్యవేక్షిస్తున్న అకున్ ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల పాటు ఆయనకు సెలవు కూడా మంజూరైంది. అయితే సినీ ప్రముఖులను విచారించే కీలక సమయంలో ఆయన సెలవులపై వెళ్లడం పలు సందేహాలకు తావిచ్చింది. డ్రగ్స్ కేసును చాప చుట్టేస్తున్నారని, పెద్దల ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వమే ఆయన సెలవుపై పంపిస్తుందనే విమర్శలు వచ్చాయి. దాంతో సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. శనివారం అకున్ సబర్వాల్కు నేరుగా ఫోన్ చేశారు. డ్రగ్స్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కీలక సమయంలో సెలవులపై వెళ్లడం సరికాదని, దానిని వాయిదా వేసుకోవాలని సూచించారు. కేసును మరింత లోతుగా శోధించాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. దర్యాప్తు సందర్భంగా సంకోచించాల్సిన అవసరం లేదని, జంకు గొంకు అసలే ఉండకూడదని స్పష్టం చేశారు. కేసుతో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఎలాంటి సమస్యలు, ఆటంకాలు ఉత్పన్నమైనా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఎంతటి పెద్ద తలకాయలు ఉన్నా బయటకు తీయాలని ఆదేశించారు. సెలవును వాయిదా వేసుకుని అందరినీ విచారించాలని చెప్పారు. దీంతో అకున్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి డ్రగ్స్ కేసును బయటకు తీయడంలో అకున్ కీలక భూమిక పోషించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ అరెస్ట్ చేసిన నాటి నుంచి ఆయనే కేసు డీల్ చేస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు, బహుళజాతి కంపెనీలు, సినిమా పరిశ్రమలో డ్రగ్స్ను వాడుతున్న వారి వివరాలను రాబట్టారు. విద్యార్థుల వివరాలను విద్యాశాఖకు అందజేశారు. బహుళజాతి కంపెనీల సమాచారాన్ని ఐటీ శాఖకు సమర్పించారు. ఇక సినీ పరిశ్రమలో 12 మందికి నోటీసులు పంపించారు. ఈ నెల 19 నుంచి 27 వరకు వారిని విచారించనున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే అకున్ సెలవుపై వెళ్తున్నట్లు శనివారం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. దాంతో సినీ ప్రముఖులను విచారించే సమయంలో అకున్ సెలవుపై వెళ్తే సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని ముఖ్యమంత్రి భావించినట్లు తెలిసిందే. ప్రభుత్వ విచారణ నుంచి ఆయన తప్పించిందన్న తప్పుడు సంకేతాలు వెళతాయని అనుకున్నట్టు సమాచారం. దాంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సెలవును వాయిదా వేసుకోవాలని కోరినట్టు తెలిసింది. దాంతో తన సెలవును వాయిదా వేసుకుంటున్నట్లు అకున్ శనివారం ప్రకటించారు. అలాగే ట్రెక్కింగ్ వంటి చిన్న సరదా కోసం అత్యంత బాధ్యతాయుత విచారణను వదిలి వెళ్లడం సరికాదని అకున్ కూడా భావించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా శనివారం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎక్సైజ్ కమిషనరేట్కు వచ్చారని, ఇలాంటి సమయంలో తాను లేకపోతే బాగుండదన్న కారణంతోనే సెలవును వాయిదా వేసుకున్నానని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. ఎన్సీబీఐ అధికారులు శనివారం కూడా ఉంటారని, 2 రోజుల పాటు ఇక్కడే ఉండే ఆ అధికారులకు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సెలవును వాయిదా వేసుకున్నానని తెలిపారు. అంతే తప్ప సెలవును వాయిదా వేసుకోవాలంటూ తనను ఎవరూ బలవంతం చేయలేదని, ఇది తన సొంత నిర్ణయమని చెప్పారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.